వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మహబూబాబాద్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. మహబూబాబాద్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన దీప్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోమల్ డయాగ్నోస్టిక్ అండ్ స్కానింగ్ సెంటర్, వెనిలా పిల్లల హాస్పిటల్ని ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీనాయక్, మహబూబాబాద్ గిరిజన జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వైద్యం నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవతో వైద్యం అందించాలని, సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మహబూబాబాద్ అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హాస్పిటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పేపర్లు వచ్చేదో చూసేది, ఎల్ఆర్ వచ్చేదో చూసేది, ఇప్పుడు సెకండ్ లైవ్ అయినా. మీరు నేను డాక్టర్ దీప్తి, ఎండి జనరల్ మెడిసిన్. మా హస్బెండ్ డాక్టర్ కోమల్, రేడియాలజిస్ట్. మహబూబాబాద్లో మనం కొత్తగా హాస్పిటల్ ప్రారంభం చేశాము. ఈ హాస్పిటల్ మెయిన్ లక్ష్యం ఏంటి అంటే అతి తక్కువ ఖర్చుతోని ప్రతి పేషెంట్కి బెనిఫిట్ అయ్యేటట్టు 24 గంటలు కూడా మా ఇద్దరి సేవలు అందిస్తాము. మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోపలే మనకి సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ అన్ని ప్రతి ఒక్క స్కానింగ్స్, ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్, ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి చూసుకుంటాను. అన్ని మెషిన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. పేషెంట్ ఇబ్బంది పడకుండా అన్నీ ఒకటే చోటు తక్కువ ఖర్చులో. ఈ మహబూబాద్ నాది సొంత ఊరు మహబూబాద్. సో ఈ ఊరిలో నేను ఈ హాస్పిటల్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.